కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. తెల్లటి నీళ్లు, స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్లు, చాలా బాగున్నాయి. దాన్ని ఎర్రటి గ్లాసులో పోసారనుకోండి, నీళ్లు చూడడానికి ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. పాలు తెల్లగా ఉంటుంది, స్వచ్ఛంగా. గ్రీన్ కలర్ గ్లాసులో పోసారనుకోండి, ఏమవుతుంది? గ్రీన్ కలర్గా ఉంటుంది. పాలు గ్రీన్ పాలు అని అంటారా? అన్నారు. అంటే బయట నుంచి చూడడానికి, అంటే పాత్రతో చూసేటప్పుడు దాని రంగు దానికి అంటుతుంది, కానీ పాత్రను తప్పించి చూస్తే దాని యథార్థం బయటపడుతుంది. అలాగనే అర్జున, లోపల ఉండేటువంటి జీవత్వానికి అజ్ఞానం అనే ఉపాధితో చూస్తే నేను జీవుణ్ణి, నేను పలానా మగవాణ్ణి, నేను పలానా గోత్రంలో పుట్టాను, నేను పలానా కులస్తుణ్ణి, నేను పలానా కాపురస్తుని, నేను పలానా వాణ్ణి, పలానా వాణ్ణి, పలానా వాణ్ణి, పలానా వాణ్ణని, ఈ పలానాలన్నీ కూడా పలాయనం చిత్తగించేదాకా నెత్తిన పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు వీడు. కారణం ఆ ఉపాధిలో ఉండడం వల్ల. ఆ ఉపాధిలో ఉండడం వల్ల, అజ్ఞానం వల్ల పలానా 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 అనుకుంటూ ఉంటాడు. ఒక రోజు ఈ పలానా పలానా మోసి మోసి విసుగు చెంది పడేసి వాటి వాడు పోతాడు. అప్పుడు ఈ పలానాలన్నీ ఏమైపోతాయి? ఇక్కడే ఉండిపోయి పలావులు తింటూ కూర్చుంటారు వీళ్ళు హాయిగా. వీళ్ళేం పోరే అక్కడికి. కాబట్టి జరిగింది ఇది. నా దోషమేం లేదు, నేను శుద్ధ చైతన్యమై ఉన్నాను. ఆ మాయా అనే కారణంతో ఇన్ని పరిణామాలు జరిగాయి. మాయా అనే కారణం లేకపోతే ఇదేది లేదు, అసలు సృష్టే లేదు. ఆ మాయ వల్ల ఈ ప్రకృతిలో ఆ సత్వరజస్తమో గుణాలు, ఆ గుణాల్లో ఇన్ని రకాల లక్షణాలు, ఇవన్నీ కలగలిపోయి నేను అనేటువంటి ఆ జీవ చైతన్యానికి అజ్ఞానం అనే ఉపాధి ఏర్పడడం, ఆ ఉపాధితో వాడు తనను తాను మర్చిపోయి, తన యథార్థాన్ని మర్చిపోయి నేనే ఉన్నాను వాణ్ణి. ఎలాగా? ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం క్షేత్రజ్ఞ ఇతి తద్విదః క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నవాణ్ణి నేనే కదా. అంతటా ఉన్నవాణ్ణి నేనే అంటే అసలు అంతటా ఇంతటా లేదు, ఉండేదే నేను. కానీ ఇది అదని విభజన చేసేది ఏమిటి? మాయా. ఈ పూరి ఆ పూరి, 2 పూరీలు ఉన్నాయా పిండిలో? ఎన్ని పిండ్లు ఉన్నాయి? ఒక్కటే. కానీ ఈ పూరి ఆ పూరి విభజన ఎందువల్ల వచ్చింది? మాయా. ఈ విభజన వచ్చిన తర్వాత చిన్న పూరి నాకు వద్దు, పెద్ద పూరి ఇవ్వండి. ఏమండి నేను తినేసాను, ఇంకా నా వల్ల అవ్వదు, చిన్న పూరి వేయండి. ఇప్పుడు చిన్న పూరి పెద్ద పూరి అంటాం, కానీ చిన్న పిండి పెద్ద పిండి అంటారా? మూలంలో ఈ భేదం లేదు. మూలం కనుక మారిన తర్వాత ఈ భేదాలన్నీ పుడుతున్నాయి. ఎక్కడి నుంచి పుడుతున్నాయి? మాయా అనే కారణం. కాబట్టి ఇక్కడ కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఆ కారణాన్ని ముందు పెడుతూ ఆయన అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఆ నేను అనేటువంటి ఆ 2 అక్షరాల జీవ చైతన్యానికి అజ్ఞానమనే ఉపాధి వల్ల, అజ్ఞానమనే ఆవరణం వల్ల లోపల రాగద్వేషాలు, మనస్సుకి సంస్కారాలు ఇవన్నీ కలిసి వీడిని ఈడ్చుకుపోతున్నాయి తప్ప నాకే సంబంధం లేదు. ఎలా అంటే మీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒక సినిమా హాల్లో మీరు చూస్తే ప్రొజెక్టర్ ఉంటుంది, దాంట్లో నుంచి ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది ఫిలిం.
తెర మీద మనం చూస్తుంటే అబ్బో మనిషి, పశువు, చెట్లు, నదులు, అవి ఇవి, వీళ్ళు డ్యాన్స్ వేస్తుంటారు, వాళ్ళు ఎగురుతుంటారు, లేకపోతే యుద్ధాలు జరుగుతుంటాయి, కాలుతూ ఉంటుంది, వర్షం పడుతూ, అన్ని విన్యాసాలు జరుగుతున్నాయి దాని మీద. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ విన్యాసాలు ఎక్కడ జరుగుతున్నాయి? తెర మీద. దాన్ని ప్రొజెక్ట్ చేసేదేంటి? వెనకలున్నటువంటి ప్రొజెక్టర్. బాగా చూడండి, దాని నుంచి వచ్చేటువంటి ఆ బొమ్మల యొక్క కాంతి అక్కడ పడుతుంది. ఇప్పుడు బాగా ఆలోచించండి, ఆ ఫిలిం ఉంటుంది చూసారా, ఫిలిం తీసేస్తే ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుంది? దాని మీద పడే లైటు ఎలా ఉంటుంది? ఏ మలినం ఉండదు. ఫిలిం పెట్టారనుకోండి, అన్ని రంగులు, అన్ని హడావుళ్ళు కనిపిస్తాయి. అంటే కాంతిలో ఏ దోషం లేదు, కానీ ఆ కాంతిని ఉపయోగించుకొని ఈ రాగద్వేషాలన్నీ అక్కడ, అజ్ఞానము, మాయా, ఈ కార్యాలన్నీ రావడం వల్ల ఇన్ని రకాలు కనిపిస్తున్నాయి. అన్ని బొమ్మలు, అన్ని చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి. కానీ ఇన్ని చిత్ర విచిత్రాలకి అది కనబడాలంటే ఏమిటి కారణం? కాంతి. కానీ ఆ కాంతిలో ఏమన్నా ఉందా? దాంట్లో ద్వంద్వం ఉందా? ఆ లైట్లో ఏమన్నా ద్వంద్వం ఉందా? అబ్బా హీరో గొప్పవాడని, విలన్ దుర్మార్గుడు, ఆ లైట్లో ఉందా? లేదు. అది ఎందులో ఉంది? ఫిలింలో ఉంది, కానీ లైట్లో లేదు. అలాగనే లోపల ప్రకాశించే నిత్య ప్రకాశమే వెలుగుందే ఆ ఆత్మ చైతన్యంలో ఈ భేదం లేదు. మనోవికల్పాలు, అజ్ఞాన కార్యాలు, మాయా కార్యాలు, నేను నేను అని ప్రకాశించే ఆత్మ చైతన్యంలో అర్జున అది ఏదీ లేదు, అది నాకు సంబంధం లేదు, అది మాయా కార్యం. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని చెప్తూ ఆ మాయా కార్యమైనటువంటి అజ్ఞానకృత దోషం వల్ల రెండు బయటికి వస్తున్నాయి. ఏంటి? కామయేష, క్రోధయేష, రజోగుణ సముద్భవ. మాయ యొక్క సత్వగుణం ఉందనుకో నీలో, నీకు ఇది లేదు, శాంతత ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, నువ్వు అంతర్ముఖుడు అవుతావు, బహిర్వృత్తి తగ్గుతుంది, బాహ్యవృత్తి, అంతర్వృత్తి పెరుగుతుంది. లోపలే నేను నేను అనే ఆత్మ చైతన్యాన్ని, దాని మూలాన్ని కనుగొని ఆ స్థితిలో కూర్చున్నప్పుడు నీకు ఈ ద్వంద్వాలు లేవు. కానీ రజోగుణం వల్ల నువ్వు అక్కడ నిలబడక బయటికి ఎగిసి తంతుంది. అది తనినప్పుడు బయటికి వస్తున్నాం. విక్షేప శక్తి, ఆవరణ శక్తి, మలశక్తి, వీటన్నిటితో లోపల కామక్రోధాలు పుడుతున్నాయి. నాకు ఇది కావాలి అని ఒక కోరిక, అది నెరవేరకపోతే చచ్చిపోయేంత కోపం, పిచ్చెక్కినంత కోపం. ఒక కోరిక మనిషికి వస్తుంది, అది నెరవేరకపోతే పిచ్చి పట్టినంత కోపం. నెరవేరిందనుకోండి ఇంకా చచ్చే లోభం, వదలడు దాన్ని, వీడు చచ్చిపోవడమే తప్ప. అందుకనే వేమన ఒక శ్లోకం చెప్తాడు, నాకు చాలా ఇష్టం అది. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీనుంజూచి ధనము నవ్వు, కదన భీతుంజూచి కాలుండు నవ్వురా, విశ్వదాభిరామ వినురవేమా. నాకేముందండి, ఒక 500 ఎకరాలు నాకుంది, పోతే ఎంత? ఒక్క సెంటు కూడా అక్కర్లేదు, ఒక్క సెంట్ అక్కర్లేదు. పొడుగు 6.5 ఎక్కువ అంటే, వీడు 6 ఉంటే 6.5, 6 లోపు ఉంటే 6.5, ఓకే, ఎనీథింగ్. వెడల్పు 3, 500 ఎకరాలు నీకు అక్కర్లేదు, పోతే ఉంటే ఉందనుకోవడం అంతే. పోనీ 500 ఎకరాలు పడి దొలుతావా నువ్వేమన్నా? ఒక ఆయన నన్ను అన్నాడు, స్వామి మీరు మా ఇంటికి వస్తారా అని అడిగాను. అంత స్పెషల్ ఏముందని అడిగాను. అబ్బా మీకు తెలియదండి, 12 గదులు మా ఇంట్లో, 12 గదులు, ఎక్సలెంట్, ఒక్కదాని మీద జబర్దస్త్, అలా ఇలా కాదని. వీడికి ఇలా ఉందన్నమాట. సరే వెళ్ళాను నేను. వెళ్తే స్వామీజీ ఇది కింద ఈ కిచెన్, మోడ్యులర్స్ కిచెన్, ఇది అలాగుంది, తర్వాత దానికి ఇలాగ పొగ అలా పైకి లాగేసుకుంటుంది, దాని అదే పూర్వం రోజుల్లో మన ఫూఫు అని ఊది కొట్టేవాళ్ళు అక్కర్లేదు, ఇప్పుడు అదే లాగేసుకుంటుంది స్విచ్ చేయగానే. ఓ చాలా బాగుంది. ఇది బాత్రూమ్ అండి, మీరేం చేయక్కరే, లోపలికి వెళ్తే అన్నీ అదే చేసుకుంటుంది అన్నాడు. ఓహో అదొకటే బాగుంది. అంటే వీడి ఇంట్లో వీడేం చేయక్కలేదు, అన్నీ అవే చేసేసుకుంటాయి అనమాట. ఇంకెందుకు ఇల్లు, వీడెందుకు ఇంకా సోమేరు. ఇంకా ఇది గెస్ట్ బెడ్రూమ్, ఇది మా అమ్మ నాన్నకి, ఇది పెద్ద కొడుక్కి, ఇది పెద్ద కూతురికి, ఇది అది అన్నీ చూపిస్తున్నాను అనమాట. మొత్తం అంతా రూములు. ఏరయ్యా ఒక్కరు లేరు అని అడిగాను. ఇంకా పిల్లలు పుట్టలేదండి అన్నాడు. ఎంతకాలం అయింది పెళ్ళి అని అడిగాను. ఓ 8-9 ఏళ్ళు అయిందని. 8-9 ఏళ్ళు అయింది, పుట్టలేదు. వాళ్ళకి ఆల్రెడీ గదులు కట్టేశావు, నువ్వు ఏ గదిలో ఉంటావని అడిగాడు. అంటే నేను
రోజుకు ఒక గదిలో పడుకుంటున్నానండి. ఏ అని అడిగా నేను. ఏ అంటారు ఏంటండి? మా ఆవిడ అంటుంది నువ్వు ఆ గదిలో పడుకో, నేను ఇక్కడ పడుకుంటానంట. నువ్వు 1వ గదిలో పడుకో, నేను 12వ గదిలో పడుకుంటాను. ఎందుకు? రోజు చిమ్ముతుంటూ రోజు దాన్ని మెయింటైన్ చేయాలి. ఊరికి నేను పడుకోకుండా చిమ్మడం ఎందుకు? నువ్వు పడుకో, రేపు పొద్దున్న నేను చిమ్ముతానంట. నేనన్నాను, ఇలా మీరు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడుకున్నా పిల్లలు పుట్టరు. 1 గదిలో పడుకోవాలి. 12 గదులు కట్టుకొని పిల్లలకి కట్టేశారట. కానీ వీళ్ళు పట్టుకు 1వ గదిలో వీడు, 12వ గదిలో ఆవిడ. ఎందుకండి ఇది? అంటే గదులు కట్టుకున్నారు కదా, ఇంక పడుకోవాలి. వీడి కర్మ తగలయ్యా వీడిని. ఎందుకండి బతుకిది? 1 గది కట్టుకుని హాయిగా పడుకోవచ్చు కదా. 1 గదిలో జీవితం అంతా గడిపిన వాళ్ళు లేరా? వీడు 12 గదులు కట్టుకున్నాం కదా, ఇంకా తుడుపులు ముడుపులు ఈవిడ. పడుకోకుండా తుడవడం ఎందుకు కర్మ? నువ్వు అందులో పడుకో, రేపటి తుడుస్తాను. నువ్వు మళ్ళీ నెక్స్ట్ డే 2nd బెడ్రూమ్లో, అది మళ్ళీ తుడుస్తాను. మళ్ళీ 3rd బెడ్రూమ్. ఈవిడ ఇక్కడి నుంచి వస్తుంటుంది, ఆయన ఇక్కడి నుంచి వస్తాడు. సండే అవ్వగానే ఈవిడ అటు దాటుతుంది, ఈయన ఇటు దాటుతాడు అనమాట ఈ గదుల్లోకి. మళ్ళీ ఇదంతా వీక్ అంతా ఇలా వీక్ గడిచిపోయి వీక్తో అయిపోయారయ్యా. ఏమిటి పిల్లలు లేరు, ఏమీ లేరు. మీ అమ్మా నాన్న ఏంటంటే ఓల్డేజ్ హోమ్లో ఉన్నారండి. వాళ్ళు ఓల్డేజ్ హోమ్, మీరు ఎక్కడున్నారు? మీది ఏమిటిది పరిస్థితి? అందుకే మిమ్మల్ని ఒక్కసారి మా ఇంటికి రండి అని అన్నాను. నేను వచ్చి ఏం చేయాలి? మీరు వచ్చి అడుగు పెడితే పిల్లలు పుడతారేమో. మీరు ఏదైనా చేస్తేని అటువంటివి ఏం పెట్టుకోకయ్యా బాబు, దానికి ఎవరన్నా చూడు వేరే వ్యక్తుల్ని, నాకు ఏం చేత కాదన్నాడు. ఏమిటిది? ఉన్న అర్థం పర్థం ఉండాలి మనిషికి. మనిషి పెంచుకుంటూ పోతుంటాడు అంతే. ఆ పెరగడమే వీడికి లక్ష్యం, కానీ ఏమిటిది అని అర్థం కాదు. అందుకనే భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీనుంచూచి ధనము నవ్వు. వీడు కూడబెడుతుంటాడు. స్వామి మీకు తెలుసా, 7 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి సంపాదించాను. నీకు ఇప్పుడు ఎన్నేళ్ళు? 75. నీ వెళ్ళిపోతున్నావు. నువ్వు సరిగ్గా తినలేదు, నువ్వు సరిగ్గా పడుకోలేదు, నువ్వు అనుభవించలేదు. ఒకవేళ వీడికి నిజంగా ఖర్చు పెట్టాలనుకున్న గుండె రాదు. అందుకనే ఇతను నెలకొక్కసారి షేవింగ్ చేస్తాడు. ఎందుకని? రోజు చేస్తే బ్లేడ్లు వేస్ట్, ఈ పేస్ట్ వేస్ట్. ఎలాగైనా చేస్తే మళ్ళీ మొలుస్తుంది కాబట్టి నెలకొక్కసారి తీస్తే చాలు. వీడు ఇలాగా దీన్ని మొలిపించుకుని ఏదో రకంగా కూడబెట్టి కుప్పలు తెప్పలు కూడబెట్టాడు. పోయాడు. ఏం లేవు. దానహీనుంచూచి ధనము నవ్వు, కదన భీతుంచూచి కాలుండు నవ్వురా. అర్జున, నువ్వు ఇప్పుడు నేను యుద్ధం చేయను, నాకెందుకు అలా ఇలా పిరికి మాటలు మాట్లాడితే హేముడు అనుకుంటాడు, ఏమిటి అర్జునుడు ఏంటి మహాబాహు, అతిరథ మహారథులందరినీ కూడా వణికించేటువంటి వాడు, ఈరోజు ధర్మయుద్ధం దగ్గరకు వచ్చినప్పుడు పారిపోతున్నాడే అని. కదన భీతుంచూచి కాలుండు నవ్వురా, విశ్వదాభిరామ వినురవేమా. ఒక కుర్రాడు నా దగ్గరికి వచ్చాడు, స్వామీజీ నాకు మనసు బాగోలేదు, చచ్చిపోదాం అనుకుంటున్నానన్నాడు. ఇప్పుడు నేనన్నాను, నువ్వు చచ్చిపోతానన్నావు కదా, ఇప్పుడు నా మనసు బాగోలేదు, నన్నేం చేయమంటావు? పదండి ఇద్దరం పోదాం అన్నాడు. ఓరి నీ దుప్పదే, ఇది ఏమిటి? నువ్వు పోతూ నన్ను ఏదో రాజపీనుకు పోతూ ఎవరు 4 వేసుకుపోయింది అన్నట్టు నువ్వు పోతూ నన్ను వేసుకుపోవడానికి వచ్చావా ఇక్కడికి? కాదండి, మీరు ఎందుకండి అన్నిటినీ అలా జోక్ చేసేస్తారు? నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. సీరియస్గా ఆలోచించి చేయదండి చావడమా? సీరియస్గా దేనికి ఆలోచించాలి? పరిష్కారం కోసం. సీరియస్గా ఆలోచిస్తే పరిష్కారం రాదు. అందుకని నేను జోవియల్గా ఉంటాను. నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. ఇక్కడే కాదు ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. నేను ఆనందంగా ఉంటాను. ఇప్పుడు చచ్చిపోయి ఏంటండి చచ్చిపోయి అంటారేంటి? చచ్చిపోతాను. నేను సమస్యని నేను ఇంక తట్టుకోలేను. ఆహో అంటే నీ శక్తి కంటే సమస్య గొప్పదన్నమాట. అంతే కదా? నీ శక్తి కంటే సమస్య గొప్పది. పిచ్చివాడా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నాకు సమస్య వచ్చింది అని అంటే, నేను సమస్యని ఎదుర్కోవాల్సి వస్తే నేనే గెలవాలి, సమస్య ఓడిపోవాలి. అది నాలో ఉండే ధైర్యం. దాన్ని ఆత్మధైర్యం అంటారు. ఆ సమస్య రాని, కష్టాలు రాని, బాధలు రాని, ఇబ్బందులు రాని, ఎదుర్కొనే కొద్ది మనిషి ఎదుగుతాడు.
కష్టాల నుంచి తప్పించుకోవాలని సుఖంగా బ్రతకాలనుకున్నవాడు జీవితంలో ఎదగలేడు. గుర్తుపెట్టుకోండి, 12 సార్లు ఓడిపోయాడు అబ్రహం లింకన్. చెప్పులు కుట్టుకున్నవాడు, కానీ ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఒక్కసారి గెలిచాడు, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడు. కానీ ఈరోజు చరిత్రలో నిలబడిపోయాడు. మొదటిసారే గెలిచిపోయినటువంటి వ్యక్తులు ఎవరిని మనం స్మరించట్లేదు. అన్నిసార్లు ఓడిపోయినా ఆ విడిచిపెట్టకుండా గెలిచాడు. చూసారా వాడు? అది పట్టుదల. సమస్య వాడికి లేదు, చెప్పులు కుట్టుకునేవాడు పాపం అతను, కాబ్లర్. వాళ్ళ అమ్మని అందరూ వ్యభిచారిణి అని అందరూ దూరం చేశారు, ఆవిడని విమర్శించారు. పాపం వీడు చాలా అవమానాలు పడ్డాడు, నిందలు పడ్డాడు, ఎన్నెన్ని బాధలు కష్టాలు పడాలో పడ్డాడు. నేను చచ్చిపోవాలనుకుని ఉంటే ఈరోజు చరిత్ర పుటల్లో ఉండేవాడు కాదు. ఎవరి చరిత్రనైనా తీసుకో గతాన్ని, ఈరోజు మన చరిత్ర పుటల్లో మిగిలిపోయినటువంటి ఏ వ్యక్తి యొక్క చరిత్రనైనా తీసుకో. గాంధీ ఈరోజు భారతదేశానికి వచ్చి మహాత్మా గాంధీ అయ్యాడనంటే ఆయనకి కారణం సౌత్ ఆఫ్రికాలో అక్కడ తెలుపు నలుపు అనేటువంటి వివక్షత వచ్చినప్పుడు మహాత్మా గాంధీ ట్రైన్ టికెట్ తీసుకున్నారు. ఆయన ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నారు అప్పట్లో. ఆయన చదువుకుంటూ అక్కడ లాయర్గా చదువుకుంటూ ఆయన ట్రైన్ ఎక్కుతుంటే తెల్లవాళ్ళు వచ్చి తోసేశారట ఆయన. దిగిపో, అవతలికి పోని, ఈడియట్ ఫెలోస్, నాన్ సెన్స్, యూజ్లెస్ అని తోసేశారట. అప్పుడు గాంధీ రైల్వే స్టేషన్ మేనేజర్ని పిలిచాడు. నేను ఇందులో కూర్చుని దానికి పనికిరాని వాడినైతే నాకు ఎందుకు టికెట్ ఇచ్చారు? నాకు టికెట్ ఇచ్చారు కాబట్టి సమాధానం చెప్పాలని మొదలుపెట్టాడు. వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు. అక్కడి నుంచి ఉద్యమం మొదలైంది. నాకు టికెట్ ఇచ్చి నన్ను అందులో కూర్చోమని అనుమతి ఇచ్చి నేను లోపలికి వెళ్తే నన్ను నెట్టేస్తారా? ఎందుకు ఈ వివక్షత అని వాళ్ళలో మొదలైంది. ఆ మొదలవ్వడం ఆలోచించాడు. ఒక్కసారి తన దేశం గురించి చూశాడు. అరే, ఇక్కడే ఇలా ఉందంటే నా ఇంట్లో ఎంత అంటుకుపోతుందో మంట. ఒక్కసారి నా దేశానికి వెళ్ళాలనుకున్నాడు. భారతదేశానికి వచ్చాడు. వెంటనే ఆ అవమానాన్ని చూసి తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ పోగు చేశాడు. భారతదేశానికి వచ్చాడు. చూస్తే ఇక్కడ ఇంకా ఎక్కువ స్థాయిలో ఉంది వాళ్ళ యొక్క పరిపాలన. వాళ్ళు ఉక్కుపాదం మోపారు, దేశాన్ని మొత్తం హస్తగతం చేసుకున్నారు. నిర్ణయించుకున్నాడు, ముందు అసలు నా దేశాన్ని ముందు విడిపించుకుంటాను, తర్వాత ఇంకోళ్ళ గురించి ఆలోచిస్తాననుకున్నాడు. ఇంట గెలిచి రచ్చగెలవాలని వచ్చాడు భారతదేశానికి. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు. ఫూలిష్ ఇండియన్, వీడికి బట్టలు కట్టుకోవడం చేత కాదు, వీడికి ఒక సభ్యత లేదు, గోచిగుడ్డ కట్టుకుని తిరుగుతున్నాడు, ముసలి కర్ర పట్టుకు తిరుగుతున్నాడు, ఏదో కళ్ళజోడు పెట్టుకు తిరుగుతున్నాడు. ఎన్ని అవమానాలు చేసినా మహాత్మా గాంధీ ఎక్కడా చెలించలేదు. చచ్చిపోదాం అనుకోలేదు, వాళ్ళు తరమగొట్టేదాకా పడుకోలేదు ఆయన. అది ఆయన యొక్క సత్యాగ్రహంలో ఉంది. ఆయన యొక్క ఆగ్రహం సత్యమైనది, అందుకనే సత్యాగ్రహమైంది. అది ఆయనలో కలిగిన ఆవేదన సత్యమైంది, అందుకనే వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. కాబట్టి నీలో ఒక సమస్య అంటూ వస్తే సమస్యకు కంగారు పడిపోకు. సమస్య నీకు వచ్చిన తర్వాత ఆ సమస్య కంగారు పడాలి. నేనెందుకురా వచ్చి వీడి దగ్గర ఇరుక్కున్నానని నువ్వు దాన్ని భయపెట్టు. ఆ శక్తి నీ దగ్గర ఉంది, దాన్ని మేల్కొల్పు. నీకు అవసరం, నీకు కష్టం అనిపిస్తుందా, రా, ఒక గురువుని ఎంచుకో, ఒక గురువు దగ్గర కూర్చో. సమస్యను ఎలా డీల్ చేయాలో నేర్పుతాడు. ఆ సమస్యను ఎదుర్కో. ఆ సమస్యకు భయం పుట్టాలి, ఆ సమస్యకు వణుకు పుట్టాలి. ఆ సమస్యకు నిన్ను చూడగానే అయ్య బాబాయ్ ఇంకెప్పుడు మనం వీడి జోలికి రాకూడదు. మనమే కాదు, అన్ని సమస్యలకి వెళ్ళి చెప్తాం, మనం వెళ్ళి మీటింగ్ పెట్టి వీడి దగ్గరికి మట్టుకు వెళ్ళొద్దని. అలా నువ్వు ప్రవర్తించాలి తప్ప పిచ్చోళ్ళకి చచ్చిపోతానంటే వీడు చచ్చిపోతే ఏమవుతుంది? పోతావు, నో డౌట్. మళ్ళీ పుడతావు. మళ్ళీ పుడతానా అండి? పుడతావు. అప్పుడు ఏమవుతుందండి? అప్పుడు ఫ్రెష్గా ఉంటానేమో? నో, ఇది కంటిన్యూ అవుతుంది. అక్కడికి అవుతుందా? అయితే ఇక్కడే ఉండి ఎదుర్కొంటాను. అప్పుడు ఎదుర్కోవచ్చు, అప్పుడు మీరు ఉండరు కదా. అర్థమైంది కదా? ఓకే, పద. కాబట్టి మనిషి ఆలోచనలు ఎలాగ పోతుంటాయో, ఏదైనా సమస్య వస్తే చచ్చిపోతాం, లేకపోతే ఇక్కడ ఏదో అనుకోవడం, కూడబెట్టడం, పోగు చేయడం, కూడబెట్టడం, పోగు చేయడం. అందుకనే ఇక్కడ మనకు చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్స్ తోటి మన మహర్షులు కానీ మన యొక్క రాష్ట్రంలో బ్రతుకున్నటువంటి జ్ఞానులు కానీ మనకు చెప్పారు. ఇంకో శ్లోకం చెప్తాడు వేమన. కన్నులందు మదము కప్పిగానరు గాని నిరుడు ముందుటేడు నిన్న మొన్న. ఎంత అద్భుతమైన శ్లోకం. కన్నులందు మదము కప్పి కానరు గాని నిన్న మొన్న, నిరుడు ముందుటేడు నిన్న మొన్న. దగ్ధులైన వారు తమ కంటే తక్కువ, విశ్వదాభిరామ వినురవేమా. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏం తక్కువ అండి? ఆయన
ఏం తక్కువ కాదు, కనబడకుండా అయిపోయాడు. అంతకుముందున్న ముఖ్యమంత్రి, అంతకుముందున్న వాళ్ళు ప్రధానమంత్రులు, ఎవడు తక్కువ? ఎవడు అసలు మనం వాళ్ళతో పోల్చుకోలేం. అసలు వాళ్ళ స్థాయికి అసలు ఎక్కడ పోలిక లేదు. వాళ్ళందరూ పోయిన తర్వాత ఏమీ లేకుండా మిగిలిపోయింది. మళ్ళీ క్లీన్ పేపర్ అయిపోయింది, శుద్ధమైన పేపర్. మనం ఎంతటి వాళ్ళం? అందుకనే ఆయన అంటారు, కన్నులందు మదము కప్పికానరుగాని నిరుడు ముందుటేడు నిన్న మొన్న దగ్ధులైన వారు తమ కంటే తక్కువ విశ్వదాభిరామ వినురవేమా. కాబట్టి అర్జున, ఈ రజోగుణం వల్ల కలిగినటువంటి రాగము, ద్వేషము, అది నిన్నిలా బయటికి నెడుతూ ఉంది. కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది పరమాత్ముడు చేశాడా, జీవాత్ముడు కాదు. నువ్వు రాగద్వేషాలని గుర్తించు, నీలో ఒక్కసారి అంతర్ముఖత చెంది నీ యథార్థ స్థితిని పట్టుకునే ప్రయత్నం చేస్తే ఇవన్నీ మెల్లమెల్లగా కరిగిపోతాయి. ఎందుకని? సత్యము కానిది, నిత్యము కానిది, వాస్తవము కానిది బయట ఉండే నువ్వు చూసేది. స్వామీజీ సత్యం కాదంటారా? ఎస్. ఎలాగంటే ఒకడన్నాడు, స్వామి నాకు వాడంటే మంటండి, అసలు పడదన్నాడు. నాకు చచ్చిపోతున్నానండి వాడిని ఎదుర్కొనేదానికి, వాడిని చూస్తే నాకు ఒళ్ళంతా చిరాకు మంట అన్నాడు. ఒక 6 నెలల తర్వాత వీడు ఎవరిని మంట అన్నాడు, వాడు వచ్చి నా దగ్గర కూర్చోన్నాడు మాట్లాడడానికి. వీడు కూడా ఏదో పని మీద వచ్చాడు. వీడొచ్చి వీడిని చూసి, హాయ్ బాగున్నావా, ఎప్పుడు వచ్చావు, పలకరిస్తున్నారు. నేను అడిగాను, ఇదేంట్రా వాడిని చూస్తే మంట అన్నావు, నాకు కోపం అన్నావు, ఏంటనంటే సర్దుకున్నానండి, మీ ఇద్దరం బాగా అయిపోయాం, ఇప్పుడు ఇబ్బంది లేదు, మీరు మధ్యలో దొరకండి, మీరు మధ్యలో మళ్ళీ అది గుర్తు చేయకండి. నేను గుర్తు చేయడం ఏంట్రా, నువ్వే కదా నాకు మంట అది ఇది అనుకుంటూ వచ్చి నా మీద పడ్డావు, ఇప్పుడేమో వాడిని చూడగానే అలా అంటున్నాడు. అయిపోయిందండి అన్నీ, మళ్ళీ మీరు ఎందుకు గుర్తు చేస్తారు అవి? అంటే అప్పుడు మంట, ఇప్పుడు పంట. ఏది నిజం అంటారు? అది నిజమా, ఇది నిజమా? ఇప్పుడు మళ్ళీ వీడికి ఏదో తేడా జరిగింది అనుకోండి, స్వామి ఆ నమ్మకండే, రెండోసారి దెబ్బతిన్నా నేను, మళ్ళీ వీడే అంటాడు మళ్ళీ. కాబట్టి ఏది కరెక్ట్ కాదు ఇక్కడ. ఈ రోజు ఉన్నది రేపు ఉండట్లేదు, రేపున్నది ఎల్లుండి ఉండట్లేదు. అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. అర్జున, దీన్ని సత్యం అనుకునేవు, దీన్ని నిత్యం అనుకునేవు కాదు. ఈరోజు నిన్ను పొగుడుతారు, రేపు మళ్ళీ అదే నోరు తిడుతుంది. ఈరోజు తిట్టే నోరే రేపు పొగుడుతుంది. మేము అలా అనుకున్నాం కానివ్వండి, అబ్బో చాలా ఇది, అబ్బో ఇంకా అసలు అలా. ఏమిటో ఈ లోకం అంటే విచిత్రంగా పోకడది. అందుకనే విచిత్రాగతి అని అంటారు దాన్ని సంస్కృతంలో. దీనికి ఒక విచిత్రమైన గతి ఉంది ఈ లోకానికి. అంటే నీళ్లు తిరుగుతుంటుంది కదా, ఇలా వంపు తిరుగుతుంది, ఇలా వంపు తిరుగుతుంది, ఇలా వంపు తిరుగుతుంది. మనిషి యొక్క బుద్ధి కూడా అన్ని వంకర్లు తిరగడానికి అవకాశాలు ఉన్నాయి లోకం. కారణం కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశన మహాపాప్మా విధేనమిహ వైరిణం. కాబట్టి అర్జున, ఇది మహాశన, ఇది నిన్నే మింగుతుంది, మహాపాప్మ, అంతకంటే దుర్మార్గం ఏది లేదు. కాబట్టి ఇది నీ శత్రువులు, గుర్తుపెట్టుకో. ఏది? రాగద్వేషాలు. రాగద్వేషాలు నీ శత్రువులు కాదు, ఇంకా కొద్దిగా ముందుకెళ్ళు. రజోగుణం, రజోగుణమే నీ శత్రువు కాదు. అజ్ఞానం, అజ్ఞానమే పెద్ద శత్రువు. అన్ని వీళ్ళందరూ పిల్ల శత్రువులు. అజ్ఞానం నుండి పుట్టింది రజోగుణం, రజోగుణం నుండి పుట్టింది రాగద్వేషం, రాగద్వేషం నుండి వచ్చింది కామక్రోధం, కామక్రోధం నుండి వచ్చింది కర్మఫలాలు, పాపపుణ్యాలు. ఇవన్నీ ద్వంద్వాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అజ్ఞానం. కాబట్టి అన్నిటికీ సమస్తస్య కారణం, మూలం ఏంటి? అజ్ఞానం. అందుకనే శంకర్లు అంటారు, అస్య అనర్థహేతోః ప్రహాణాయ ఆత్మైక్య విద్యా ప్రతిపత్తయే సర్వే వేదాంతాః ఆరభ్యంతే. మూలమేంటో దాన్ని పట్టు కొట్టాలి మనం. చిన్న చిన్న వాటిని కొడితే వాడు హాయిగా కూర్చున్నట్టు, ఒకరిని చంపాడా ఇంకొని తయారు చేసుకుంటానంటాడు. కాబట్టి కింద కొట్టకూడదు మనం. ఎక్కడ కొడితే, మూలం కొడితే ఇక మళ్ళీ ఇవేవి తలెత్తవో వాటిని కొట్టాలి. ఆ మూలం ఏంటండి? ఇక్కడ చెప్తున్నారు ఆయన, ధూమేనా వ్రియతే వన్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. ధూమేన ఆవ్రియతే వన్నిః అంటే పొగచేత కప్పబడినటువంటి నిప్పు, అంటే దీపం, జ్యోతి. ఒక మంట పొగచేత కప్పబడి ఉంటుంది, కానీ మనకు అక్కడ ఏమనిపిస్తుంది? నిప్పు లేదులే,
మంట లేదులే, దీపం లేదులే అనుకుంటాం, కానీ అక్కడ పొగ చేత కప్పబడి ఉంటుంది. అసలు ఇంకోటి చెప్పనా, ఆ పొగ ఉండాలంటే ఏముండాలి? ఆ నిప్పు ఉండాలి. కానీ ఆ నిప్పుని ఆ పొగ ఏం చేస్తుంది? కప్పేస్తుంది, కనబడనివ్వకుండా. అలాగనే దేహేంద్రియ మనోబుద్ధులు ఇన్ని పనులు చేస్తున్నాయంటే ఎవరుండాలి? నేననేవాడిని ఉండాలి. ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ఏం చేశాయంటే ఆ నేననేవాడినే కప్పేసి కనబడనివ్వకుండా చేసి పడేసి